ఇదివరకు శ్రీలీల బెస్ట్ డాన్సర్ చాలా బాగా చేస్తుంది. ఇది విని 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 ప్రతి సినిమాకి ఇది విని విని మాకు అలవాటైపోయింది. మీకు బోర్ కొట్టేసి ఉంటుంది అలా ఆ కాంప్లిమెంట్ అంతా. కానీ ఇప్పుడు శ్రీలీలలో ఒక పెర్ఫార్మర్ ఉంది, తను బయటకు వస్తుంది, బయటకు రావాలని చాలామంది చెప్తున్నారు కదా. మీకు అలాంటి ఫీలింగ్ లోపల ఎక్కడో? నాకు అలాంటి సినిమాలు ఇప్పుడు డాన్స్ 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 అన్నారు. దాని తర్వాత భగవంత్ కేసరి చేశాను. దాంట్లో ఒక పాట ఐ డోంట్ డూ ఎనీథింగ్ విత్ డాన్స్. దట్ ఫిల్మ్ వర్క్డ్. దాని గురించి మళ్ళీ చాలామంది ఎక్కువ మాట్లాడలేదు, కానీ చాలామంది నాకు పర్సనల్గా వచ్చి చెప్పారు. సో ఒక ఫిక్స్డ్ పర్సెప్షన్ని ఇప్పుడు మార్చేసేయాలి నేను అని నేనేం అలా ఈచ్ దేర్ ఓన్. ఎవరికి ఏం నచ్చింది, నాకు కావాల్సింది అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉండాలి, చూసినప్పుడు ఆనందించాలి. అది నేను ఏం చేస్తే ఆనందిస్తారో అది. ఒక్కొక్క సినిమా కొత్తగా నేనేదో ఒకటి అందరు నాకు చూపించే ప్రేమకైనా కొత్తగా ఏమైనా చేసి ఈ సినిమాలో కొత్తగా ఉందబ్బా, లేకపోతే ఈ సినిమాలో ఇది చేసింది అని అనిపించుకోవాలని ఉంటుంది. కాబట్టి ఈ క్యారెక్టర్ నచ్చుతుంది. పుష్పలో చేసిన పాట కెరీర్ మీ పర్సనల్గా మీకు ఎంతవరకు అది ప్లస్ అయింది ఆ పాట? నో, ఐ థింక్ ఆబ్వియస్లీ అండి, ఎంత పెద్ద సినిమా. అండ్ యాక్చువల్లీ నేను ఎక్కడైనా నేను చేసేదాన్ని కాదు, టు బీ వెరీ ఫ్రాంక్. బట్ మన సినిమా రిప్రజెంటింగ్ ఇండియన్ సినిమా ఇన్ సచ్ ఎ బిగ్ ప్లాట్ఫామ్ వాజ్ సంథింగ్ దట్ వాజ్ జస్ట్ అమేజింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఫస్ట్ కమ్ ఫ్రమ్ ద సేమ్ ఇండస్ట్రీ. మళ్ళీ ఎవరైనా అడిగితే ఒప్పుకుంటారా? లేదండి.